వరంగల్ జిల్లా మైసంపల్లిలో దారుణం జరిగింది. వెంగల సుప్రియ అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. సుప్రియ మొహంతో పాటు ఒంటిపై గాయాలున్నాయి. మొహంపై దిండుతో నులిమిన ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. మెడలో బంగారు గొలుసు, చెవి కమ్మలు మాయమయ్యాయి. ఇంట్లో డబ్బు, బంగారు ఆభరణాలతో చోరీ జరిగినట్టుగా తెలుస్తోంది. మృతురాలి ఇంటి స్థలంలో బిర్యానీ ప్యాకెట్లున్నాయి. భార్య మృతిపై అనుమానాలున్నాయంటున్నారు ఆమె భర్త కిరణ్. భర్త పనికి, పిల్లలు స్కూల్కి వెళ్ళిన సమయంలో ఈ ఘటన జరిగింది. సుప్రియది హత్య, ఆత్మహత్య లేదంటే సుప్రియపై అత్యాచారం జరిగిందా అనే కోణంలో ప్రస్తుతానికి కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మొత్తం మీద వరంగల్ జిల్లా మైసంపల్లిలో ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. సుప్రియను హత్య చేశారా లేదా ఆత్మహత్య లేదంటే ఆమెపై అత్యాచారం చేశారా అనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే నగలు, డబ్బు కోసం చోరీ చేసి ఈ హత్య చేసినట్టుగా ప్రస్తుతానికైతే ఆమె భర్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొహంపై దిండుతో నులిమిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. అటు మెడలో బంగారు గొలుసు, చెవి కమ్మలు మాయమయ్యాయి. ఇంట్లో డబ్బు, బంగారు ఆభరణాలు కూడా చోరీ చేసినట్టుగా గుర్తించారు. ఇక మృతురాలి ఇంటి స్థలంలో బిర్యానీ ప్యాకెట్లు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఇక ఆమె మృతిపై ఆమె భర్త కిరణ్ అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. తాను పనికి, తన పిల్లలు స్కూల్కి వెళ్ళిన సమయంలో ఈ ఘటన జరిగిందని ఆమె భర్త అంటున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేసి నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రాజ్ కుమార్ జైన్ అవుతున్నారు. రాజ్ కుమార్, మైసంపల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు ఇది హత్య లేదా ఆత్మహత్య లేదంటే ఎవరైనా అత్యాచారం చేశారా? దీనికి సంబంధించి ఏ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు? అయితే వరంగల్ జిల్లాలో అయితే దారుణం చోటు చేసుకుంది. దుగ్గొండి మండలం మైసంపల్లిలో అయితే సుప్రియ అయితే గత కొద్ది రోజులుగా అయితే నివాసం ఉంటుంది. దాదాపు 7 సంవత్సరాల క్రితం వెంగల కిరణ్ అలాగే సుప్రియ అయితే వివాహం అయితే జరిగింది. 7 సంవత్సరాల క్రితం అయితే వీరికైతే అంగరంగ వైభవంగా వివాహం అయితే జరిపించారు. ఏదైనప్పటికైతే వీరికైతే 2 సంతానం అయితే కలిగారు. ఒక పాప, ఒక బాబు అయితే ఉన్నారు. కిరణ్ అయితే గుమస్తాగా అయితే పనిచేస్తున్నాడు. హన్మకొండలో అయితే ఒక సెల్ ఫోన్ షాప్ లో గుమస్తాగా పనిచేస్తున్నాడు. రోజు దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం అయితే తనైతే వెళ్ళడం జరుగుతుంది. నిన్న ఉదయం 10 గంటలకి తను ఇంట్లో నుంచి వెళ్లే సమయంలో సైతం తన పిల్లలు అలాగే తన భార్య సుప్రియ అయితే ఇంట్లోనే ఉన్నారు. సుప్రియ ప్రస్తుతం అయితే ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటుంది. కొన్ని పోటీ పరీక్షల నిమిత్తం అయితే తనైతే పోటీ పరీక్షలకైతే సంసిద్ధం అవుతుంది. దీనిలో భాగంగా అయితే తనైతే రోజు జాగ్రత్తలు అయితే చెప్పి వెళ్తుంటాడు. కిరణ్ అయితే దీనిలో భాగంగా అయితే తనైతే నిన్న 10 గంటలకైతే తన ఉద్యోగరీత్యా అయితే తను హన్మకొండ సెల్ ఫోన్ షాప్ లో గుమస్తాగా పనిచేస్తున్న నేపథ్యంలో అక్కడికైతే వెళ్ళడం జరిగింది. తర్వాత 11:30 సమయంలో అయితే తనైతే తన భార్య సుప్రియకైతే ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసినప్పుడు సైతం ఏంటంటే సుప్రియ తనతో అయితే చాలా చక్కగా మాట్లాడింది అని చెప్పేసి అయితే తన భర్త కిరణ్ అయితే వెల్లడించడం జరిగింది. నేనైతే పిల్లలు ఇప్పుడే స్కూల్ వ్యాన్లో అయితే స్కూల్కి అయితే వెళ్ళడం జరిగింది. నేను ఒకదాన్ని అయితే ఇంట్లో ఉన్నాను. ప్రస్తుతం అయితే ఆన్లైన్ కోచింగ్ అయితే తీసుకుంటున్నాను, సిస్టంలో అయితే తీసుకుంటున్నాను అని చెప్పేసి సైతం తనైతే సుప్రియ హస్బెండ్ ఎవరైతే కిరణ్ అయితే ఉన్నారో తనకైతే వెల్లడించడం జరిగింది. తర్వాత తను మళ్ళీ 2:30 సమయంలో మళ్ళీ ఒకసారి అయితే కాల్ చేయడం జరిగింది. ఏదో పని నిమిత్తం అయితే తనైతే తన భార్య సుప్రియకి అయితే ఫోన్ చేయడం జరిగింది. ఆ సమయంలో తనైతే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తను అనుకున్నాడు ఏదో పని నిమిత్తంలో ఉందో లేదంటే ఏదన్నా క్లాసులు వింటుందేమో అన్న కోణంలో సైతం తను ఏంటంటే ఇక పట్టించుకోలేదు. 2:30కైతే తను ఫోన్ చేయడం జరిగింది. ఈవినింగ్ 6:30కైతే పిల్లలు స్కూల్ నుంచి అయితే ఇంటికైతే రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత అయితే తను తలుపు మమ్మీ మమ్మీ అని అయితే తను అయితే పిలవడం జరిగింది. తనైతే డోర్ తీయని పక్షంలో అయితే వారైతే ఇరుగు పొరుగు వారికి అయితే పిలవడం జరిగింది. ఆ సమయంలో వారు వచ్చి అయితే తలుపు కొట్టడం జరిగింది. తలుపు లోపల గడి పెట్టి ఉండడం వల్ల అయితే అందరికైతే అనేక అనుమానాలు అయితే తలెత్తడం జరిగింది. దీనిలో భాగంగా వారైతే ఎంతసేపటికి తీయకపోయేసరికి వారు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూసేసరికి మంచం మీద అయితే సుప్రియ డెడ్ బాడీ అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. కొంతవరకు అయితే ఆ ముక్కు అంతేకాకుండా దిండుతో అయితే నలిపి చంపివేసిన ఆనవాళ్ళు సైతం ఉన్నాయి. ఒంటిపైన కొన్ని గాయాలు సైతం ఉన్నాయి. దానికి సంబంధించి కొంతవరకు అయితే ఒంటి మీద బంగారం కావచ్చు, అంతేకాకుండా చెవి దుద్దులు అలాగే బీరువా తెరిచి ఉండడం, కొంత డబ్బు నగదు సైతం మాయమైన పరిస్థితి సైతం నెలకొంది. దీని మీద అయితే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవైపు అయితే ఇరుగు పొరుగు వారైతే ఒక రకమైన భయాందోళనకు గురైన పరిస్థితి సైతం ఉంది. అంతేకాకుండా ఇంట్లో అయితే కొంతవరకు బిర్యానీ పొట్లాల ప్యాకెట్లు సైతం దొరికాయి. అంటే ఎవరైనా వీరికి చనువు ఉన్నవారు ఇంటికి వచ్చారా, వచ్చిన క్రమంలో తను తెప్పించిందా, లేదంటే వారు తీసుకొచ్చారా, లేదంటే ఎవరైనా అత్యాచారం చేశారా, లేదంటే హత్య చేశారా అన్న కోణంలో సైతం పోలీసులు అయితే పూర్తి పరిశీలన అయితే చేస్తున్నారు. వేలుముద్రలకు సంబంధించి అయితే వారైతే పూర్తి ఎంక్వైరీ అయితే నడుస్తుంది. ఏసీపీ నర్సంపేట ఏసీపీ కిరణ్ ఆధ్వర్యంలో, అంతేకాకుండా దుగ్గొండ సిఐ సైతం ఇక్కడికి వచ్చి అయితే పరిశీలన అయితే చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక పరిస్థితులు ఒంటిపై గాయాలు అలాగే బంగారం, డబ్బు మాయమవడాన్ని బట్టి చూస్తే ఇదేమైనా హత్యగా పోలీసులు పరిగణిస్తున్నారా లేదంటే అత్యాచారంగా పోలీసులు పరిగణిస్తున్నారు? అసలు ఏం జరిగింది అంటే దీనికి సంబంధించి పోలీసులు ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు, ఎవరెవరు విచారిస్తున్నారు, పోలీసులు ఏమంటున్నారు?
అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఒకవైపు ఒంటిపై గాయాలే సైతం ఉన్నాయి. ఏంటంటే ఒకవేళ తను ఇవ్వని పక్షంలో ఏమైనా పెనుగులాట జరిగిందా అన్న కోణంలో సైతం పరిశీలిస్తున్నారు. ఒకవైపు కొంతవరకు గాయాలయ్యాయి, కొంతవరకైతే అయ్యో అత్యాచారం చేసిన ఆనవాళ్ళు సైతం ఉన్నాయని చెప్పేసి అయితే కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి విచారణ జరపాకైతే వెల్లడిస్తామని చెప్పేసి అయితే ఏసీపీ కిరణ్ కావచ్చు, అంతేకాకుండా దుగ్గొండ సీఐ అయితే పూర్తి విచారణ జరిపిస్తున్నారు. వేలు ముద్రలకు సంబంధించి అసలు ఎవరు వచ్చారు ఏంటి అనేది సైతం పరిశీలిస్తున్నారు. ఒకవైపు సీసీ కెమెరాలు ఉన్న సైతం వీరైతే వెనుకడుగైతే వేయట్లేదు. దీనిలో భాగంగా ఎవరైనా తెలిసిన వారే వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే వీరికి చనువు ఉందా, ఎవరైనా తెలిసిన వారు వచ్చారన్న కోణంలో సైతం అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఒక సీసీ కెమెరాలు కావచ్చు, ఎందుకంటే తను చంపాలన్న కోణంలో వచ్చి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇంట్లో బిర్యానీ పొట్లాలు సైతం ఉన్నాయి. అంటే వచ్చిన వాళ్ళైతే బిర్యానీ తీసుకురానని అయితే కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి వీరి మధ్య ఏమైనా చనువు ఉందా, లేదంటే ఏమైనా తెలియని వ్యక్తులు వచ్చారా, ఎందుకంటే ఒంటరి మహిళ అయితే ఉంటుంది అని కొంతవరకు అయితే రెక్కి నిర్వహించిన పరిస్థితులు సైతం ఉన్నాయి. కొంతవరకు అయితే కొంత భయాందోళన పరిస్థితులు సైతం నెలకొన్నాయి రామదాస్. ఎందుకంటే తనైతే రెగ్యులర్గా అయితే డ్యూటీకి అయితే వెళ్తుంటాడు, పిల్లలు అయితే స్కూల్కి వెళ్తుంటారు. ప్రస్తుతం అయితే ఎండాకాలం సెలవులు అయితే ఉన్న నేపథ్యంలో అయితే ఎవరైతే బయట తిరగలేని పరిస్థితి ఉంది, అందరైతే ఇంటికైతే పరిమితం అవుతున్నారు. ప్రస్తుతం ఎండాలు అయితే అధికంగా ఉన్న నేపథ్యంలో అయితే ఎవరు లేరు అని అయితే వారైతే ఇంట్లోకి ప్రవేశించారని సైతం కొంతవరకు అయితే ప్రచారం అయితే కొనసాగుతుంది. పోలీసులు సైతం పూర్తి విచారణ అయితే జరుపుతున్నారు. ఏమైనప్పటికైతే కొంత అత్యాచారం చేసిన ఆనవాళ్ళు సైతం ఉన్నాయని అయితే కొంత ప్రచారం జరుగుతుంది రామదాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజ్ కుమార్. ఇది వరంగల్ జిల్లా మైసంపల్లిలో అయితే ఈ దారుణ ఘటన జరిగింది. వెంగళ సుప్రియ అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే ఆమె ఒంటిపై గాయాలున్నాయి, అలాగే ఆమె మెడలో బంగారు గొలుసు కమ్మలు మాయమయ్యాయి. ఇంట్లో డబ్బులు, బంగారు ఆభరణాలు కూడా చోరీ జరిగింది. అయితే మృతురాలి ఇంటి స్థలంలో బిర్యానీ ప్యాకెట్లు ఉండడం అనుమానాలకు తావిస్తుంది. చోరీ చేసి పారిపోయారా, లేదంటే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతిపై ఆమె భర్త కిరణ్ అయితే అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు.